పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యతో పాటు ఆటపాటలు మానవ వికాసానికి తోడ్పడతాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీసురావు అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు ఆటపాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థుల వికాసానికి చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించగా ఉపాధ్యాయులు కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్, శారద, దీన మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి మరి పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయడం అయింది. ఈ సందర్భంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పిల్లలంటే మక్కువ. ఆ ఉద్దేశంతోనే చాచాజీ నెహ్రూ జన్మదిన సందర్భంగా మరి బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అందులో భాగంగా విద్యార్థులకి ఈరోజు మరి రన్నింగ్లోను, లాంగ్ జంపు, మ్యూజికల్ చైర్స్ వంటి ఆర్ట్, ఫ్యాన్సీ డ్రెస్ వంటి వాటిని నిర్వహించి వారి బహుమతులు ప్రదానం చేయడమైంది. మరి కార్యక్రమం అంతా కూడా స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. విద్యార్థులు చక్కగా ఆడుకొని ఉల్లాసంగా అన్నిట్లో పాల్గొన్నారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా బాల్యం నుంచే వారికి దేశభక్తిని, పోటీతత్వాన్ని నిర్వహించడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని మేము గ్రహించి ఈ పిల్లలకి పోటీలు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులు 10 మందికి నూతన దుస్తులు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అందించారు.
ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని పారిశుద్ధ కార్మికులకు ఒక 10 మందికి నూతన వస్త్రాలు ఇవ్వటం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి మొంతా తుఫాను గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రకృతి విపత్తును గుర్తించి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం, హాని నష్టం జరగకుండా చూశారు. మరి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులందరికీ కూడా తెలియపరిచి ఈ ముంతా తుఫాన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. మరి ఆదేశాల మేరకు మన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రరాజు గారు కూడా ప్రతి ప్రభుత్వ శాఖలను మరి స్వచ్ఛంద సంస్థలను కూడా తెలియపరిచి మా నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం, హాని నష్టం జరగకూడదని 24 గంటలు ఆయన ఫోన్లో అందుబాటులో ఉంది. మరి రెవెన్యూ శాఖని కానివ్వండి, మరి ఆరోగ్య శాఖ, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మరి పంచాయతీ కార్యదర్శులు, మరి పంచాయతీ కార్మికులకు అందరికి కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదేశాలు జారీ చేసి మన ప్రాంతంలో ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగకుండా ప్రాణ నష్టం కూడా చూశారు. మరి ఎమ్మటే రోడ్డు మీద చెట్లు పడిపోతే ఎమ్మటే ఆ చెట్లను కూడా తొలగించి రవాణాకు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. మరొక్కసారి అందరి తరఫున మన బాపట్ల శాసనసభ్యులకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇలాంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో కూడా మనకు కావాలని, బాపట్లో కూడా శాసనసభ్యులుగా వేగేసిన నరేంద్రరాజు గారే కావాలని కోరుకుంటున్నాము. పంచాయతీలోని కూడా మన కార్మికులు, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు అందరూ కూడా మన పంచాయతీలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ జల్లుతూ మరి ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా మరి నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో సముచితమైన స్థానం, గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో నూతన మండల క్లస్టర్స్ యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే ఏలూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయిలో రూపొందించిన వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో మనకి ఇక్కడ 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం మినిమం అవసరాలు కూడా తీర్చలేకపోగా ప్రజల్ని మానసికంగా అనగదొక్కింది. ప్రజల తరఫున తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ మాట్లాడితే అడ్డగోలుగా కేసులు పెట్టి, అయితే ఆ యొక్క బలవంతపు పరిపాలనలో మనం చాలా మంది ఇబ్బంది పడ్డాం, నష్టపోయాం, మానసికంగా వేధించబడ్డాం. అయితే ఈ సంవత్సరాల కాలం నుంచి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది లేదు, కానీ మనకి ఇక్కడ ఉండే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఒక పద్ధతిగా మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న అందరం ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన ఈ సంవత్సరాలు జరిగింది. ఈ రాష్ట్రంలో కొత్తగా 100 రూపాయలు పెట్టుబడి కూడా పెట్టడానికి ఎవరు సాహసించడం లేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపు వేధింపులకే ఆ రోజు ప్రభుత్వం పరిమితమైంది. మళ్ళా మనం అదే రూట్లో వెళ్తే
ఇక్కడ ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మాటిచ్చాం, అది నెరవేర్చలేదు. ఎందుకంటే ఎప్పుడు నిత్యం కొట్లాడుకునే 2 గ్రామాలకి లేకపోతే ఒక గ్రామంలో 2 వర్గాలు నిత్యం కొట్లాడుకుంటుంటే కేసులు పెట్టుకొని తగాదాలి, నెలకోసారి అక్కడ తగాదా అవుతుంటే ఎవరైనా పోయి అక్కడ కంపెనీ పెడతారు. సాధారణంగా ఎవడో వెళ్ళరు, డబ్బులు కంపెనీ పెట్టడానికి, ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, సంపద సృష్టించడానికి పెట్టుబడి అనేది అవసరం. అందుకే ఈ రోజు మనం సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం కాదు, మా రాష్ట్రానికి రండి, చక్కగా మంచి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలో పౌష్టికాహార సరఫరా నిర్లక్ష్య పారవేతపై అధికారులు దృష్టి సారించారు. బుధవారం రహదారి పక్కన పెద్ద ఎత్తున చిక్కీలు, రాగిపిండి బస్తాలు పడి ఉండటంపై గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి, సిడిపిఓ సులోచన, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు రంగంలోకి దిగారు. అధికారులు ఘటనా స్థలానికి పరిశీలించి పౌష్టికాహారం నిల్వ చేసే గోదాములు విచారణ చేపట్టారు. తొలుత సిబ్బంది పారవేయలేదని నిరాకరించగా పోలీసు కేసు వేస్తామని హెచ్చరించిన తర్వాత వారు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై లిఖితపూర్వక నివేదికను జిల్లా అధికారులు సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి తెలిపారు. PDICDS ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఇంకొల్లు కడవకుతురు దారిలో బాలామృతం ప్యాకెట్స్, చిక్కీలు, ఐసిడిఎస్ రిలేటెడ్ స్టాక్ అక్కడ చాలా ఎక్కువగా పడున్నాయి అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్ నుండి లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా స్టాక్ను అక్కడ పడేశారు అని చెప్పి వార్త చూశాను. అది చూసిన తర్వాత ఇంకొల్లు రావడం జరిగింది. చాలా ఎక్కువ అమౌంట్ లో ఉంది అంటే అంగన్వాడీ కేంద్రాలకి అంతంత స్టాక్స్ రావడానికి అవకాశం ఉండదు. స్టాక్ గొడౌన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎంఆర్ఓ గారు, ఇంకొల్లు తహసీల్దార్ గారు, సిడిపిఓ, ఎంఈఓ గారు కూడా అక్కడ ఉన్నారు. స్టాక్ గొడౌన్ వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసింది ఆల్రెడీ ఎంఆర్ఓ గారు సీజ్ చేసిన స్టాక్ ఏంటంటే అక్టోబర్ నెల 2024 డిసెంబర్వి ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్డ్ కండిషన్ లో ఉంది. ఆ స్టాక్ ను చూసాము. గొడౌన్ ఇన్ఛార్జ్ ముందు నాకేమీ తెలియదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యింది, మేము ఇంటి కంటే ఎక్కువ తీసుకుంటాము, ఎక్కువగా అందులో దొరికినవి ఏంటి అంటే ఎండిఎం రిలేటెడ్ చిక్కీలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు స్కూల్స్ కి వెళ్ళారు, అక్కడ వెరిఫై చేశారు, అక్కడ స్టాక్ అంతా సరిపోయింది. అలాగే ఐసిడిఎస్ నుండి సూపర్వైజర్స్, సిడిపిఓ గారు వీళ్ళందరూ కూడా స్టాక్ వెరిఫై చేశారు. ఫిజికల్ బ్యాలెన్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాలెన్స్ కి టాలీ అయ్యింది. ఇంతవరకు మనకు బెనిఫిషరీస్ కూడా ఎవరు వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ ఇవ్వకుండా ఉన్నారు అని ఎలాంటి కంప్లైంట్ కూడా మనం ఇంతవరకు తీసుకోలేదు, రాలేదు మన వరకు. అయితే చాలా ఎక్కువ స్టాక్ డ్యామేజ్డ్ కండిషన్ లో అక్కడ కనిపించింది. దీని మీద స్టాక్ ఇన్ఛార్జిని అడిగితే ఆయన ఇన్వెంటరీ కంటే మేము ఎక్కువ తీసుకుంటాము, ఎప్పుడైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ తీసుకుంటాము. నేను స్టాక్ గొడవని క్లీన్ చేశాను, క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ పడేయడం జరిగింది, ఇంకొల్లు కడవకుదురు రోడ్లో పడేశాను అని తను చెప్పారు. స్టాక్ ఆల్ సిడిపిఓస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సిడిపిఓలందరికీ కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్టాక్ మాత్రమే అంటే ఇంతవరకు గొడౌన్స్ లో ఉన్న స్టాక్ ఎలా ఉంది అన్నది మాత్రమే కాకుండా స్టాక్ హైజెనిక్ స్టాక్ గొడవలు కూడా హైజెనిక్ కండిషన్ లో ఉందా లేదా. రెండచింతల గ్రామంలోని రేగుల మన్యం ఏపీ ట్రైబల్ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండచింతల మండల విద్యాశాఖ అధికారి శివనాగేశ్వరరావు మరియు మల్లవన గ్రామ ప్రజలు బాబురావు గారు మాట్లాడుతూ ఇష్టంగా చదివితే ఎంత కష్టమైనా తేలిగ్గా ఉంటుందని, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, స్కూల్ చైర్మన్ చిరంజీవి, గోపయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
చదువులో కూడా మరి అందరూ కూడా ప్రైజులు తెలుసుకున్నారు. అయితే ఇక తల్లిదండ్రులు కూడా గ్యాదర్ చేశారు. అది ఒక గొప్ప అంటే పిల్లల పెర్ఫార్మెన్స్ మాకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. అది తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం అనేది అది బాగా సంతోషంగా ఉంది. అదే నేను పెద్ద పిల్లలకైతే చెప్తా ఉంటాను వాళ్ళకి కొన్ని విషయాలు. చిన్నపిల్లలప్పుడు మీరు తల్లిదండ్రులు వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే వాళ్ళ కొంత ఇండివిజువల్టీ తెలివితేటలు ఉంటాయి కాబట్టి మనం చెప్పింది తెలుసుకుంటారు, వీళ్ళు తెలుసుకుంటారులే కొంతమంది. అయితే తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు రోజు స్కూల్కి పనికి వెళ్తా ఉంటారు, డబ్బులు వస్తాయి, వెళ్తానే ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతాయి, ఒక తరం 2వ తరం కూడా పూర్తికి వెళ్తా ఉంటారు. కానీ మార్పు వచ్చిందా, మీ స్థితిలో మార్పు వచ్చిందా, మళ్ళీ పూర్తికి వెళ్తానే ఉంటారు. అలా కాకుండా పిల్లలను చదివించారు ఒక జనరేషన్, ఇది మీరు ఇన్వెస్ట్మెంట్స్ కింద చూడాలి. పిల్లలు చదువుతాం ఖర్చు కాదు. పంట వేసినప్పుడు దాని ఫస్ట్ లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని స్మరించుకున్నారు. చీఫ్ విప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లలపై నెహ్రూ మమకారం, ప్రేమాభిమానాలను స్మరించుకుంటూ జీవీ మాట్లాడారు. చాచా నెహ్రూ చూపిన దారి పిల్లలను వెలుగులోకి తెచ్చే దారి. పిల్లలు ఏ దేశానికైనా నిజమైన సంపద. చాచా నెహ్రూ చూపిన ప్రేమ, మనసు, ఆలోచనలు నేటికి స్ఫూర్తిదాయకం. బాలల దినోత్సవం ఓ వేడుక మాత్రమే కాదు, బాధ్యతను గుర్తు చేసే రోజు అని పేర్కొన్నారు. చిల్డ్రన్స్ అందరూ ఇటు చూడాలి, కెమెరా జవహర్లాల్ నెహ్రూ గారు, జై జవహర్లాల్ నెహ్రూ గారు, అమర హే జవహర్లాల్ నెహ్రూ గారు, అమర హే జవహర్లాల్ నెహ్రూ గారు, అమర హే జవహర్లాల్ నెహ్రూ గారు, అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ గారు, అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ గారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపారు. స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమించారు. అహర్నిశలు కష్టపడ్డారు, రాత్రింబవళ్లు కష్టపడి స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే అది మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు తను స్వయంగా తన సమయాన్ని వచ్చి తన పోరాటం చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతేకాదు తన డబ్బుని, తనకి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని కూడా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అనేక సంవత్సరాలు జైల్లో మగ్గినప్పటికీ స్వతంత్ర ఉద్యమాన్ని మాత్రం ఎంతో బలోపేతంగా ముందుకు నడిపారు. అలాగే ప్రజలందరి యొక్క ఆశీస్సులతో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి వారు ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం వారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలైన విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నారు. మరి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి అనేక డ్యాముల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారు. మరి ప్రగతికి బాటలు వేశారు, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లారు, పేదరికి నిర్మూలన కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని పేదలకు అందించాలని అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానమంత్రి ఒక వినూత్నంగా వారు శక్తివంచన లేకుండా పదవి బాధ్యతలకి న్యాయం చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి జీవితం ఆదర్శం ప్రజలందరికీ. ఈ రోజు నేటి యువత జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకుని విడిగొండ పట్టణంలోని గంగిరెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని పట్టణ మండల క్లస్టర్ యూనిట్
గ్రామ మరియు బూత్ స్థాయిల నూతన కమిటీల బాధ్యులు స్వీకారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన బాధ్యులు పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మైటీడీపీ అని టైప్ చేసిన తర్వాత మైటీడీపీ యాప్ సింబల్ చూపిస్తుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. బాబు తప్పదే యాప్ డౌన్లోడ్ ఎంత పట్టింది? బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్పర్సన్ గా మీ అందరికీ స్వాగతం పలుకుతున్న అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంజనేయులు గారు మీ శాసనసభ్యులు, మీ అందరి హృదయాల్ని కొల్లగొట్టిన వ్యక్తి, ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని, అసాంఘిక శక్తిని, సభ్యతా సంస్కారాలు లేని వాడిని, దురదృష్టవశాత్తు శాసనసభ్యుడిగా ఆనాడు ఎన్నికైన వాడిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆంజనేయులు గారు. ఆ వ్యక్తిని తరిమి కొట్టడంలో, ఈ వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మీ అందరూ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా మీరు కష్టపడకపోతే, మీరు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, మీరు నడుము బిగించి ముందు నిలబడకపోతే అది అసాధ్యమయ్యేది అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున స్థాయి నుండి ఇన్ఛార్జ్ వరకు అన్ని స్థాయిల్లో బూత్ కమిటీల దాకా అన్ని స్థాయిల్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ చైర్మన్ గారు చంద్రబాబు గారిని కూడా మరి జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడంలో కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వర్ల రామయ్య గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజు ముఖ్య అతిథిగా వారు వర్ల రామయ్య గారు రావడం మనకు ఎంతో సంతోషం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిసిసి చైర్మన్ మక్కర్ గారికి, అలాగే ఉన్నటువంటి ఎన్నికోట నియోజకవర్గ పరిశీలకులు మానకొండ శివప్రసాద్ గారికి, 5 వర్గాల మండల పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర డైరెక్టర్లుగా కొత్తగా పదవులు వచ్చినటువంటి మిత్రులకు, అలాగే నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలకు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ పేరు పేరుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గురుజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్స్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 180 మంది డయాబెటీస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజాల నగర పంచాయతీ కమిషనర్ వైవిఎల్ శివనారాయణ పాల్గొని ఉచిత డయాబెటీస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుజాల పట్టణంలో వాగ్దేవి కాలేజీ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు గురుజాల నగర పంచాయతీ ప్రజలకు మెడికల్ ఉచిత క్యాంపులలో పాల్గొని వారి సేవలు అందించారని తెలియజేశారు. అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతల ద్వారా కావచ్చు, వంశపారంపర్యంగా వస్తుంది. అదేవిధంగా మన ఆహార నియమాల వల్ల కూడా వస్తుంది. సో కాబట్టి ఎర్లీ స్టేజ్ లో షుగర్ ని గుర్తించి ఆ షుగర్ వల్ల కలిగేటువంటి నష్టాలని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు రావచ్చు, ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్స్ రావచ్చు, అలాగే పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు.
సో ఈ మధ్య కాలంలో ఈ షుగర్ అనేటువంటిది బాగా విస్తృతంగా పెరిగిపోతుంది. సో కాబట్టి ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ లో మనం చిన్న చిన్న ఆహార నియమాలు పాటించి మనం దాన్ని నివారించవచ్చు. సో ఇంకా ఎక్కువ ఓవర్గా మా పుష్ప గారికి, మా ట్యాబ్కి, మా పిల్లగాళ్ళకి నా ఉదయపూర్తి నమస్కారాలు. అంటే షుగర్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటాయి కాబట్టి అటువంటివి కూడా మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత చేయలేకపోయాం. ఇప్పుడు ముందు కూడా మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సెక్రటరీ ప్రిన్సిపల్ గారు చెప్పేది ఏంటంటే, కొన్ని సిటీస్ లో చూసాం, కొన్ని ప్రాంతాల్లో మేము చూసినటువంటి ఇక్కడ మనం పెట్టుకున్నాం. కొంతమంది ఎవరు వాగ్దేవి కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, అలాగే విద్యార్థులకు వీళ్ళందరికీ నమస్కారం. ఈ మధుమేహం అనేది చాలా భయంకరమైనది అనుకోవాలి. దాని అటాక్ వలన హార్ట్ అటాక్ గానీ, కిడ్నీస్ గానీ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల నందు 69వ అంతర్ జిల్లాల కబడ్డీ స్కూల్ గేమ్స్ బాలబాలికలకు కబడ్డీ గేమ్ నందు ఆటలు పోటీలు జరుగుతున్నాయని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎన్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 26 జట్లు పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి హర్యానాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురాపురం మేనేజర్ డీసీ చైర్మన్ గంగనేని రాఘవరావు మాట్లాడుతూ, మన వినుకొండ పట్టణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆటలు పోటీలను ప్రతిష్టాత్మకంగా మన వినుకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు సూచనలతో క్రీడాకారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అది ఉంటే ఎందుకంటే ఎప్పుడు లేదు ఇంట్లో. వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్య విజ్ఞప్తి, SGF వారి ఆధ్వర్యంలో మరి మన వినుకొండ టౌన్ లో హై స్కూల్ గ్రౌండ్ నందు 15, 16, 17 తేదీల్లో 3 రోజులు కూడా అండర్-19 కబడ్డీ మరి బాయ్స్ గర్ల్స్ టీంలు దాదాపు 26 టీంలు, బాయ్స్ 13, గర్ల్స్ 13 టీంలు కూడా వస్తున్నాయి. 14 మధ్యాహ్నం కల్లా అందరూ వస్తారు. మనం దీన్ని ఎంతో మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సిపిపి గారు, జీవి ఆంజనేయులు గారు, ఎందుకంటే కబడ్డీ అంటే ఒక క్రేజీ ఆట, దానికోసం అన్ని జిల్లాల వాళ్ళు పోటీ పడ్డారు. కానీ జీవి ఆంజనేయులు గారు మన వినుకొండ ప్రయాణికానికి మంచి క్రీడాకారులను పరిచయం చేయాలి, ఒక 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా మరి బాగా జరిగేటట్టు చూడాలి అనే ఒక ఆలోచనతోటి, పట్టుదలతోటి మరి వాస్తవం చెప్పాలంటే అధికారుల మీద ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఈ యొక్క గేమ్స్ రావడానికి ముఖ్య కారకులు జీవి ఆంజనేయులు గారు. అలాగే మన వినుకొండ ప్రజానికానికి ముఖ్యంగా క్రీడలను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అనేక సంవత్సరాల నాడు ఎప్పుడో కబడ్డీ ఇదే గ్రౌండ్ లో జరిగి అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి అలా కాకుండా మనం ఈ నెల 15, 16, 17 తేదీల్లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ వినుకొండ నందు స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బాలుర మరియు బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలను జీవీఎస్ ఆంజనేయులు గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి సూచన మేరకు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఏర్పాట్లను సీనియర్ నాయకులైనటువంటి గంగనేని రాఘవరావు గారు, అలాగే వార్డు కౌన్సిలర్ గారు మరియు ఇతర నాయకులు అందరూ పర్యవేక్షించి మాకు సలహాలు, సూచనలు ఇచ్చి ఈ టోర్నమెంట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మట్టి మీద కాకుండా మనం ఇతర గుంటూరు మరియు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మ్యాట్లు కూడా తెప్పించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.